నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శైలేష్ కోలను కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రానికి రోజు రోజుకు మరింత ఆదరణ లభిస్తుంది. ఇందులో నాని సరసన కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయకిగా నటించిన సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన హిట్ 1, హిట్ 2 చిత్రాలకు సీక్వెల్ గా వచ్చింది. ఇక త్వరలోనే హిట్ 3 సినిమాకు మరో సీక్వెల్ రాబోతుంది. ఇదంతా పక్కన పెడితే హిట్ 3 చిత్రంలో విలన్ పాత్రలో కనిపించిన నటుడు గుర్తున్నాడా? ఇందులో అల్ప పాత్రలో నటించి తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందారు. ఈ నటుడి పేరు ప్రతీక్ బాబర్. హిట్ 3 సినిమాతో ఇప్పుడు తెలుగు సినిమా రంగంలో బాగా పాపులర్ అయ్యాడు. కానీ అంతకు ముందే హిందీలో అనేక చిత్రాల్లో నటించాడు ప్రతీక్ బాబర్. ఇప్పటి వరకు హిందీలో దాదాపు 30 సినిమాల్లో నటించారు. సికిందర్, దర్బార్, బాగీ 2 వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రతీక్ సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడని చాలా మందికి తెలియదు. అతడు ఒకప్పటి స్టార్ హీరోయిన్ కుమారుడు. ఆమె మరెవరో కాదు, చిన్న వయసులోనే ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్స్ అందుకున్న స్మితా పాటిల్. హిందీలో దాదాపు 80కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె కేవలం 31 ఏళ్ల వయసులోనే మరణించింది. గ్లామర్ షోకు దూరంగా ఉంటూనే టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. కథా పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ ను సైతం ఆమె డేట్స్ కోసం ఎదురు చూసేవారు. ఎలాంటి గ్లామర్ షో చేయకుండా అద్భుతమైన నటనతో దాదాపు దశాబ్ద కాలం సినీ రంగంలో చక్రం తిప్పింది. అప్పట్లో ఆమె యువత కలల రాకుమారి. 1987లో మిర్చి మసాలా అనే సినిమాలో ఆమె నటనకు ఫోర్బ్స్ ప్రతీక భారత సినిమాలలో 25 అత్యున్నత నట ప్రదర్శనల జాబితాలలో చేరింది. 1985లో పద్మశ్రీ పురస్కారం అందుకుంది స్మితా పాటిల్. సినీ నటుడు రామ్ బబ్బర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది స్మితా పాటిల్. ఆ తర్వాత ప్రతీక్ బబ్బర్ జన్మించిన 2 వారాలకే అనారోగ్య సమస్యలతో 1986 డిసెంబర్ 13న కన్నుమూసింది. ఇప్పుడు ప్రతీక్ బబ్బర్ హిందీ, తెలుగు సినిమాలో రాణిస్తున్నాడు.